హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి స్ప్రౌట్స్. చూడండి ఎంత బాగున్నాయో. మనం ఇంట్లోనే చాలా ఈజీ వేలో స్ప్రౌట్స్ అనేవి ఎలా రెడీ చేసుకోవచ్చు అనేవి నేను మీకు చూపించబోతున్నానండి ఈ వీడియోలో. ఒక మెథడ్ కాదండి, 3 మెథడ్స్‌లో నేను చూయించబోతున్నాను. ఎవరికి ఎలా వీలైతే అలా తయారు చేసుకోండి. ఇవి హెల్త్‌కి చాలా మంచిది. మనందరికీ తెలుసు కదండీ. ముందుగా మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సినవి ఏమేంటయి మనం స్ప్రౌట్స్‌గా చేసుకుందాం అనుకుంటున్నామో అవి గిన్నెలోకి తీసుకోవాలండి. మనకెన్ని కావాలంటే అన్ని. నేనైతే గుప్పెడుతో తీసుకున్నాను. నేను 3 తీసుకున్నానండి. శనగలు, పెసలు, అలచందలు తీసుకొని వాటర్ పోసుకున్నాను. శనగలు అనేది వేరుగా తీసుకున్నానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి అవి మొలకలు చాలా తక్కువగా వస్తాయి. సో అందుకనే ఇందులో కలవకుండా తీసుకొని పైన వేస్ట్ పార్టికల్స్ అనేవి పైనకి తేలుతున్నాయి చూసారు కదా. సో అందుకనే ముందుగా వీటిని వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. హాఫ్ డే తర్వాత అంటే మార్నింగ్ పోసుకుంటే ఈవినింగ్కి అలా వస్తాయండి వాటరు. చూసారు కదా. ఆ వాటర్ అంతా కడిగేసుకొని వంపేసుకొని ఒక మంచి కాటన్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఆరపెట్టుకోవాలండి. ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది. తరువాత ఇది ఫస్ట్ మెథడ్ అండి. అలా రెడీ అయిన మన నానబెట్టిన పెసలు, అలచందలు, శనగలు అనేవి ఇలా కాటన్ క్లాత్లో మనం గాలి పోనివ్వకోకుండా గట్టిగా తిప్పుకొని మూట కట్టుకొని ఒక గిన్నెలో పెట్టుకొని అలా మూత పెట్టి క్లోజ్ చేసుకొని ఏదైనా కబోర్డ్లో ఉంచుకోవాలండి. అది ఫస్ట్ మెథడ్. చూసారు కదా. ఇలా కూడా మనం స్ప్రౌట్స్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ చూపిస్తున్నా చూడండి. ఇది స్ప్రౌట్స్ మేకింగ్ బాక్స్ అండి. ఆన్లైన్లోనూ దొరుకుతుంది, మనకి స్టీల్ సామాను అమ్ముతారు కదండి, అక్కడైనా మనము కొనుక్కోవచ్చు. అందులో పోసేసుకోవటమే మనం ఆరబెట్టుకున్నవి. ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ ఈ రెండు చూసారు కదా. ఇప్పుడు థర్డ్ మెథడ్ చూపించబోతున్నాను. డైరెక్ట్గా మనకు ఆరినవి ఇలా గిన్నెలో పోసుకొని మనము ఒక ప్లేట్తో దాన్ని క్లోజ్ చేసేసి కబోర్డ్లో ఉంచుకోవాలండి. చీకటిగా ఉన్న ప్లేస్లో ఉంచుకోవాలి. సో ఇలా 3 మెథడ్స్ అండి. మనకి ఏ మెథడ్ వీలైతే ఆ మెథడ్లో చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ మెథడ్లో క్లాత్లో కట్టాం కదా. ఆ క్లాత్లో కట్టినవి రిజల్ట్ అనేది చూద్దాము. మనం క్లాత్లో కట్టినాక హాఫ్ డేకి అయితే చిన్న చిన్న మొలకలే వస్తుందండి. అదే ఫుల్ డే ఉంచామనుకోండి, చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో. ఈ స్ప్రౌట్స్ అనేవి మొలకలు ఎంత పెద్దగా వస్తే అన్ని పోషకాలు ఎక్కువగా ఉన్నట్లు మనకు ఆల్రెడీ తెలుసు కదండి. మంతెన సత్యనారాయణ గారు వీటి గురించి చాలా బాగా చెప్తారు. ఇలా ఫస్ట్ మెథడ్లో మనకి ఇలా వచ్చినాయి. అంటే మనం ఫుల్ డే మనం మూట కట్టిన తర్వాత ఫుల్ డే ఉంచితే ఇంత పెద్దగా వస్తాయండి. అదే హాఫ్ డేనే ఉంచామనుకో, అంటే ఇవాళ నైట్ కట్టామనుకో, రేపు మార్నింగ్ కల్లా తీస్తే చిన్నగానే వస్తాయండి. అది సెకండ్ మెథడ్లో చూపిస్తాను. అది నేను ఫుల్ డే ఉంచకుండా హాఫ్ డేనే ఉంచాను. అవి ఎంత పొడుగున వస్తాయో ఇవి ఎంత పొడుగున ఉన్నాయో మీకు డిఫరెన్స్ అనేది చూపించడానికి నేను సెకండ్ మెథడ్ అనేది హాఫ్ డే వరకే ఉంచానండి. నేను అది కూడా చూపిస్తాను. ఈ స్ప్రౌట్స్ అనేవి మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చండి. చాలా హెల్త్కి మంచిది, మనకందరికీ తెలిసిందే కదా. చూడండి ఈ మెథడ్లో శనగలు కూడా చాలా బాగా వస్తాయి. చాలా వరకు శనగలు అనేవి మొలకలు మంచిగా రావు, కానీ చూడండి చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి. వీటిలో చాలా మంచి ప్రోటీన్ ఉంటుందండి. హెయిర్కి మంచిది, మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు పోతే మనం ఫస్ట్ మెథడ్ అయిపోయింది కదా. సెకండ్ మెథడ్లో స్ప్రౌట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఈ బాక్స్లో వేసుకున్నాం కదండి, స్ప్రౌట్స్ మేకింగ్ బాక్స్లో. ఇప్పుడు రిజల్ట్ అనేది చూద్దాం. చెప్పాను కదా నేను మీకు ముందుగానే, నేను హాఫ్ డే వరకే ఉంచానని. ఫుల్ డే ఉంచితే బాగా వస్తాయండి. నేను హాఫ్ డే వరకు ఉంచితే ఎంతగానంగా వస్తాయి, ఎలా వస్తాయి మొలకలు అనేది చూపించడానికి నేను హాఫ్ డేనే ఇది వీడియో తీసి చూపిస్తున్నాను. చూడండి లైట్గా వచ్చాయి కదా. అదే ఫుల్ డే ఉంచేసామనుకోండి మనం, చాలా బాగా వస్తాయి. ఇది సెకండ్ మెథడు. ఫస్ట్ మెథడ్ అయిపోయింది, సెకండ్ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ మెథడ్లో స్ప్రౌట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. అలా మనం ఆరబెట్టుకున్నాక గిన్నెలో పోసుకొని
మనం ప్లేట్తో క్లోజ్ చేసుకున్నాం కదా, ఇంకా అది అస్సలు కదిలియకూడదండి. ఫుల్ డే అలా ఉంచేసేయాలి. అంటే ఈరోజు ఈవినింగ్ మనం అలా గిన్నెలో పోసుకొని క్లోజ్ చేసుకున్న తర్వాత మరలా నెక్స్ట్ డే ఈవినింగ్కి తీయాలి. ఒకవేళ మార్నింగ్ తినాలనుకున్నాం అనుకోండి, ఈరోజు మార్నింగ్ పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఓపెన్ చేయాలి. అసలు మనం దాన్ని కదిలించకూడదు, కబోర్డ్లో పక్కన పడేసేయాలి. మనం అలా చేస్తే ఇంత పెద్దగా వస్తాయండి స్ప్రౌట్స్ అనేవి. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది, మన అందరికీ తెలుసు కదా. వీటిలో మనం క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి, మనకి కిస్మిస్ అలాంటివి పైపైన మనం చల్లుకొని పంటికి తగులుతూ ఉంటే మనకి ఈజీగా మనకి కడుపులోకి వెళ్ళిపోతాయండి. అంటే పచ్చిగా ఉన్నాయి తినలేము అనుకుంటారు కదా, అలాంటివి టచింగ్ అనేవి మనం ఇచ్చుకుంటే మంచిగా ఉంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.